ఈరోజు మనం మహారాణి పాలనలో ఆంధ్రదేశము అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తదుపరి ఏమైంది అని అంటే మనకి ఈ కంపెనీ పాలన అసలు ఎందుకు ఆంధ్రదేశంలో ఈ తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా మరి మిగతా ప్రాంతాలలో ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ సందర్భంలో ఏమిటి అని అంటే కంపెనీ పాలన పట్ల బ్రిటిష్ పార్లమెంట్ చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతదేశంలో ఏం జరిగింది, అసలు ఎందుకు మరి ఈ శ్వేత జాతీయుల్ని వెంటపడి తరిమారు అనేటువంటి దాని మీద ఒక నివేదికను తెప్పించుకుంది. దాని ఫలితంగా కంపెనీ పాలనను రద్దు చేయటం జరిగింది. ఓకే, అదేవిధంగా ఆ భారతదేశంలో ఈ పరిపాలనా బాధ్యతలు మొత్తం కూడా బ్రిటిష్ పార్లమెంట్ స్వీకరించింది. అంటే మహారాణి కింద పరిపాలన జరుగుతుంది. ఈ 1858 నవంబర్న ఈ విక్టోరియా మహారాణి ప్రకటన అనేటువంటిది చేయటం జరిగింది. దాని ప్రకారం భారతదేశంలో ఈ కంపెనీ పాలన రద్దై ఈ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనా విధానం అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. ఇంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ తన ఉద్యోగులచే పరిపాలన అనేటువంటిది నిర్వహించబడేది. అయితే బ్రిటిష్ పార్లమెంట్ కొన్ని సూచనలు చేసేది చార్టర్ చట్టముల రూపంలో. ఓకేనా, ఈ చార్టర్ చట్టము అంటే ఆ సూచనలు చేయబడినటువంటి ఆ గైడ్ లైన్స్ ఇవ్వబడినటువంటి చార్టర్ చట్టం కాల పరిమితి 20 సంవత్సరాలు అలా. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఈ విధంగా ఆ విధమైనటువంటి పద్ధతిని తొలగించి పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వమే పార్లమెంటే భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాలను చేసేది. అర్థమైందా? ఈ విధంగా ఇప్పుడు మహారాణి పాలన అనేటువంటిది ప్రారంభమైంది. ఈ మహారాణి పాలనలో ఆంధ్రదేశం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి చర్చిద్దాం. ఈ మహారాణి పాలనలో ఆంధ్రదేశం ఏ విధంగా ఉంది అనేటువంటిది. ఈ మహారాణి పాలనలో ఆంధ్రదేశం అనేటువంటిది ఈ మహారాణి పాలనలో ఆంధ్రదేశ పరిస్థితులను గురించి వివరించినటువంటి గ్రంథము. ఆంధ్రలో మహారాణి పాలనలోని కాలం నాటి పరిస్థితులను గురించి వివరించిన గ్రంథము చెన్నపురి విలాసము అనేటువంటిది. ఏంటది? చెన్నపురి విలాసము అనేటువంటి గ్రంథము. చెన్నపురి విలాసము అనేటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని రచించింది ఓకే మతుకుమల్లి నృసింహ కవి. మతుకుమల్లి నృసింహ కవి అనేటువంటి ఆయన. మతుకుమల్లి నృసింహ కవి అనేటువంటి ఆయన చెన్నపురి విలాసము అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వాడు. ఓకే, అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ మహారాణి పాలనలో బ్రిటిష్ పాలనలో ప్రజలకు జరుగుతున్నటువంటి విశేషాలను, ప్రజల యొక్క ఇబ్బందులను, ప్రజలకు కావలసినటువంటి అవసరాలను గురించి ఈ ప్రభుత్వానికి నివేదించటం కోసం ఒక సంస్థను ప్రారంభించటం జరిగింది. ఇదే 1800 మనం తీసుకున్నట్లయితే ఈ 1852లో మనకి ఈ గాజుల లక్ష్మీ నరసశెట్టి అనేటువంటి ఆయన, గాజుల లక్ష్మీ నరసశెట్టి అనేటువంటి ఆయన, గాజుల లక్ష్మీ నరసశెట్టి అనేటువంటి ఆయన ప్రారంభించినటువంటి సంస్థే మద్రాస్ నేటివ్ అసోసియేషన్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ. మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని స్థాపించినటువంటి వాడు గాజుల లక్ష్మీ నరసశెట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఆధ్వర్యంలో నడిచినటువంటి పత్రిక క్రిసెంట్ అనేటువంటి పత్రిక. ఏంటది? క్రిసెంట్ అనేటువంటి పత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రిసెంట్ అనేటువంటి పత్రికను నడిపినటువంటి వాడు గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఓకే, ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం అనేటువంటిది ఈ మద్రాసు నేటివ్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ మద్రాసు నేటివ్ అసోసియేషన్ ఏం చేసింది అని అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులను
అనేక విజ్ఞాపనల రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. అనేక విజ్ఞాపనల రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటిది తొలుతగా కలకత్తాలోని బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి దానికి అనుబంధంగా ఉండేది. కానీ తదుపరి ఇదే స్వతంత్రంగా మామూలుగా ఒక స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించి తన కార్యకలాపాలను ఇది ముమ్మరం చేసుకుంది. ఇది ఈ మిషనరీ స్కూళ్లకు ప్రభుత్వ నిధులను ఈ గ్రాంటినైడ్ అని అంటాము, వాటిని మంజూరు చేయటం వల్ల కలిగేటువంటి పరిస్థితులను, ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులను గురించి ప్రభుత్వానికి విజ్ఞాపన అనేటువంటిది సమర్పించింది. రైత్వారీ విధానం వలన ఈ కలుగుతున్నటువంటి ఇబ్బందులను అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఈ రైత్వారీ విధానము అనేటువంటి దానిని రద్దు చేసి గ్రామవారీ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పింది. గ్రామవారీ విధానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పింది. ఈ విధంగా మద్రాసు నేటివ్ అసోసియేషన్ అనేటువంటిది అనేక విజ్ఞాపన పత్రాలను చేసింది. అదేవిధంగా తీసుకుంటే ఈ చేతి వృత్తుల వారిపై విధించేటువంటి మోతుర్ఫా అనేటువంటి, ముఖ్యంగా మగ్గాలపై విధించే పన్ను మోతుర్ఫా అనేటువంటి పన్నును రద్దు చేయాలి అని పేర్కొన్నది. మోతుర్ఫా ఒక రకంగా తీసుకుంటే ఇది మగ్గంపై విధించే పన్ను లేక చేతి వృత్తులపై విధించే పన్ను. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఆ మగ్గంపై విధించే పన్ను అనేటువంటిది కనపడకపోతే చేతి వృత్తులపై విధించే పన్ను అనేటువంటిదిగా కూడా గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ ఇది. ఇఫ్ నాట్ గివెన్ దట్ ఈస్ దిస్. ఓకే, ఈ విధంగా ఈ బ్రిటిష్ పాలనలో, ఈ మహారాణి పాలనలో ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను దీనికి దృష్టికి తీసుకొని వచ్చింది, ప్రభుత్వం దృష్టికి. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి గల ఉప్పుపై గల గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలి అని కోరింది. అదేవిధంగా ఐసిఎస్ పరీక్షా విధానాన్ని రద్దు చేసి ఉన్నత ఉద్యోగాలలో భారతీయులను నియామకం చేయాలి అని చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధమైనటువంటి విజ్ఞాపన పత్రాలను ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటిది ప్రభుత్వానికి సమర్పించింది. ప్రజలకు మద్రాసు ప్రెసిడెన్సీలో ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థే ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటిది. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే మరి గతంలో ఈ క్రింది విధంగా అడిగాడు 2017 గ్రూప్ 2లో. మరి మొన్న చూడండి క్వశ్చన్, ఈ క్రింది వారిలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించింది ఎవరు అని అన్నాడు. కాసుల సుబ్బారావు కాదు, వీరాస్వామి కాదు, వీరేశలింగం గారు కాదు. ది రైట్ ఆన్సర్ ఈజ్ గాజుల లక్ష్మీ నరసశెట్టి. రైట్ ఆన్సర్ ఈజ్ గాజుల లక్ష్మీ నరసశెట్టి. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేటువంటిది స్థాపించింది ఈ గాజుల లక్ష్మీ నరసశెట్టి అనేటువంటి ఆయన. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ సంస్థ తీరు పట్ల కొంతమంది అసంతృప్తి చెందినటువంటి ఈ పి రంగయ్య నాయుడు అనేటువంటి ఆయన, పి రంగయ్య నాయుడు, అదేవిధంగా పి ఆనందాచారి, ఈ 1884లో వీళ్ళు మనకి ఈ మరొక సంస్థను స్థాపించుకున్నారు. దాని పేరే మద్రాసు మహాజన సభ అనేటువంటిది. ఏంటది? మద్రాసు మహాజన సభ అనే. ఎవరు దీనికి? ఈ రంగయ్య నాయుడు అనేటువంటి ఆయన, ఆనందాచారి అనేటువంటి వాళ్ళు దీని పట్ల అసంతృప్తి చెంది వీళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మరొక సంఘాన్ని స్థాపించుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఒకటే. ఏమిటి అని అంటే బ్రిటిష్ పాలనలో జరుగుతున్నటువంటి లోపాలను, అదేవిధంగా ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటమే ప్రధాన ఉద్దేశం. ఇక అంతకు మించి ఏమీ లేదు. ఈ విధంగా ఈ సంస్థలు అనేటువంటివి ఎనలేని కృషిని చేశాయి. ఓకే, ఈ సందర్భంగా మనం తీసుకున్నట్లయితే మరి ఈ కాలంలో మరి ఈ పరిపాలనా విధానం తీసుకున్నట్లయితే 1858 నాటికి
ఆంధ్రదేశంలో తీసుకున్నట్లయితే 8 జిల్లాలు ఉన్నాయి. 1858 నాటికి గల జిల్లాలు అవి ఏమిటి? గంజాం, విశాఖపట్నం, విశాఖపట్నం మరియు గోదావరి, కృష్ణా, నెల్లూరు. ఇంతకుముందున్న 5 జిల్లాలు ఇవి ఉత్తర సర్కారులే. ఆ తర్వాత తీసుకుంటే బళ్ళారి, కడప, కర్నూలు. మనకు ఇంతకుముందు 1800 వరకు కూడా ఈ దత్త మండలాలన్నీ ఒకే విభాగంగా ఉన్నాయి. దానికి అనంతపురం ప్రధాన కేంద్రం. ఆ తరువాత 2గా విభజించారు. ఏ విధంగా? ఒకటి మరి బళ్ళారి, తర్వాత కడప 1808లో. తర్వాత తీసుకుంటే మరలా ఈ కర్నూలు దాని నుండి విడదీయటం జరిగింది. ఈ విధంగా ఈ జిల్లాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇచ్చట తీసుకుంటే మైదాన ప్రాంతాలలోనేమో కలెక్టర్లు అనేటువంటి వాళ్ళు మైదాన ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో పరిపాలన నిర్వహించబడేది. అదేవిధంగా తీసుకుంటే గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో గవర్నర్ ఆధీనంలో ఉండేది. అయితే గవర్నర్ అనేటువంటి ఆయన ప్రత్యేకంగా గవర్నర్ ప్రతినిధిగానే కలెక్టర్ పరిపాలన చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఆర్డర్స్ రావాలంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ ఉంటాయి, మైదాన ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానం అనేటువంటిది ఉండేది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ పరిపాలనా విధానము. అదే సందర్భంలో మనం తీసుకుంటే 1874లో ఈ మధ్య ప్రావిన్స్ నుండి, మధ్య రాష్ట్రం నుండి భద్రాచలం తాలూకాను వేరు చేసి ఏం చేశారు? ఒక ఈ గోదావరి జిల్లాలో కలపటం జరిగింది. 1874లో భద్రాచలాన్ని మధ్య రాష్ట్రం నుండి వేరు చేసి గోదావరి జిల్లాలో కలపటం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ పరిపాలన విభాగము అనేటువంటిది అమల్లో ఉంది. అయితే కంపెనీ పాలనలో కన్నా కూడా ఇక్కడ పరిపాలనా విశేషంలో ఏమంత పెద్ద మెరుగుపడలేదు. విక్టోరియా మహారాణి ప్రకటనలో ఏం చెప్పింది? భారతీయులందరినీ కూడా నేను కన్నబిడ్డలానే చూసుకుంటాను, అందరూ సమానంగానే పరిగణిస్తాము, అది ఇది అని నేను చెప్పింది. కానీ ఏమాత్రము ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా తీసుకుంటే ఈ బ్రిటిష్ వారి యొక్క ఈ శిస్తు విధానాలు కానీ, వాళ్ళు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం అనేటువంటి దానివల్ల కానీ మనకి తీసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కంపెనీ కాలంలోనైనా మనకి గోదావరి, కృష్ణా నదుల మీద మనకి ఆనకట్టల నిర్మాణం జరిగింది. కానీ ఇక్కడ ఈ నీటిపారుదల సౌకర్యాల కల్పన పట్ల ఏమంత శ్రద్ధ అనేటువంటిది చూపించలేదు. ఈ కాలంలో జరిగినటువంటి ఒకే ఒక్క నీటిపారుదల సౌకర్యాల కల్పన ఏమిటి అని నేను చూస్తే మనకి ఒక్క కేసీ కెనాల్ అనేటువంటిది. ఏంటది? కేసీ కెనాల్ అనేటువంటిది. ఇది కేసీ కెనాల్ అనేటువంటిది ఈ 1863లో ప్రారంభమై 70 వరకు ఇది ఉంది. ఎప్పుడు దీన్ని నిర్మించారు అని అంటే, నిర్మాణం ఎప్పుడు పూర్తయింది అని అంటే మనకి 1870లో పూర్తయింది. 1870లో పూర్తయింది. బాగా గుర్తుపెట్టుకోండి. 1870లో పూర్తయింది. కేసీ కెనాల్ కడప కర్నూలు కాలువ అని అంటారు. ఇది పెన్నా నది మరియు తుంగభద్రా నదులను అనుసంధానం చేస్తూ నిర్మించబడింది. అయితే ప్రధానంగా దీనికి ఆనకట్ట తుంగభద్రా నది మీద నిర్మించబడింది. బాగా గుర్తుపెట్టుకోండి. దేని మీద నిర్మించబడింది? తుంగభద్రా నది మీద. ఇది ఇక్కడ ఎక్కడ? దీన్ని సుంకేసుల అనేటువంటి ప్రాంతంలో బ్యారేజీ నిర్మాణం చేయటం జరిగింది. సుంకేసుల అనేటువంటి ప్రాంతంలో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా సుంకేసుల అనేటువంటి ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణం చేయటం వలన ఈ కాలువ తవ్వకం జరిపారు. అయితే ఏమిటి అనంటే, ఇది ఈ మద్రాస్ కెనాల్ కంపెనీ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ. అంటే అప్పట్లో ఈ ప్రభుత్వం వద్ద కూడా సరైనటువంటి ఆర్థిక నిధులు లేకపోవటం వల్ల, అంటే ఇంగ్లాండ్ నుండి వాళ్ళేం నిధులు పంపించరు, ఇక్కడ దానికి ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి
ఈ నిధుల ఇబ్బంది వలన ఈ మద్రాస్ ఇరిగేషన్ కెనాల్ కంపెనీ అనేటువంటి దానికి ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం జరిగింది. అది 7 సంవత్సరాల పాటు తవ్వారు కాలువను. అయితే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులపై వారికి అవగాహన లేకపోవటం వలన వారు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఈ కాలువ నిర్మాణాన్ని చేయగలిగారు. కాకపోతే ఈ కాలువ ద్వారా విడుదల చేయబడినటువంటి నీరుపై వాళ్ళు నీటి తీరువ అనేటువంటిది బాగా ఎక్కువ వసూలు చేయటం వలన రైతులు అంటే దాన్ని ఆ నీటి తీరువను వసూలు చేసుకొని వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టినటువంటి ధనాన్ని రాబట్టుకోవాలి. అది దాని యొక్క అగ్రిమెంట్. అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత అడ్వాన్స్ చెల్లించింది కంపెనీకి. కాకపోతే ఈ నీటి తీరువ అనేటువంటిది కృష్ణా గోదావరి జలాలను ఈ ధవళేశ్వరం ఆనకట్టలు మరియు ఈ ప్రకాశం బ్యారేజ్ వీటి వద్ద ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకున్నటువంటి రైతులకు ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ రేటు అనేటువంటిది ఇక్కడ వసూలు చేయటం వలన దీన్ని నీటిని బాగా ఉపయోగించుకోలేదు రైతులు. ఈ నీటిని ఉపయోగించుకోవాలా. ఫలితంగా ఏమైంది అని అంటే ఆ కంపెనీ తీవ్రంగా నష్టపోయి దివాలా తీసింది. తరువాత దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆ కంపెనీని మొత్తం ఈ కాలువను కొనుగోలు చేసి ప్రభుత్వం వసూలు చేసుకోవటం జరిగింది. ఇది సరే, ఏదేమైనా ఈ కాలంలో చేపట్టబడినటువంటిది అది ఒకటి. ఇంకొకటి ఏమిటి అని అంటే ఈ బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది, బకింగ్హామ్ కెనాల్ అనేటువంటిది ఇది ఒక నిర్మాణము. ఇది తీసుకున్నట్లయితే ఇది ఈ మచిలీపట్నం బందర్ పోర్టు టు ఈ మద్రాస్ పోర్టును అనుసంధానం చేస్తూ ముఖ్యంగా ఈ విజయవాడ మద్రాస్ నగరాల మధ్య నిర్మించబడినటువంటిది. కృష్ణా జలాలను అక్కడి వరకు వాస్తవంగా రవాణా సౌకర్యాల నిమిత్తంగా దీన్ని నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఈ కాలువల నిర్మాణం మినహా ఇదే ప్రధానంగా ఈ కాలువ నిర్మాణం మినహా ఏమిటిది ఈ కేసీ కెనాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కేసీ కెనాల్ అనేటువంటిది, ఈ కేసీ కెనాల్ మినహా ప్రత్యేకంగా వీళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ కంపెనీ పాలనలోనే రైతుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది మహారాణి పాలనలో కన్నా అని చెప్పి విమర్శించినటువంటి పత్రిక ఏమిటి అంటే లోకరంజని అనేటువంటి పత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పత్రిక? లోకరంజని అనేటువంటి పత్రిక ఏమంది? ఈ రైతుల పరిస్థితి అనేటువంటిది ఈ మహారాణి పాలనలో కన్నా కంపెనీ పాలనలోనే కొంత మెరుగ్గా ఉన్నది అని చెప్పి విమర్శించింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పత్రిక ఈ విధంగా విమర్శించింది అనేటువంటిది అడిగే అవకాశం ఉంటుంది. లోకరంజని అనేటువంటి పత్రిక, లోకరంజని అనేటువంటి పత్రిక. అయితే ఇటువంటి సందర్భంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ విధంగా నీటిపారుదల సౌకర్యాలను వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటం వలన ప్రధానంగా ఇక్కడ వరుస క్షామాలు కూడా ఇక్కడ కూడా క్షామాలు సంభవించాయి. ఓకేనా? ఇక్కడ కూడా క్షామాలు అనేటువంటివి సంభవించాయి. ఇటువంటి క్షామాల్లో మనం తీసుకున్నట్లయితే ఇటువంటి క్షామాలలో ప్రధానంగా ఏమిటి అంటే ఈ 1865 ఓకే 66లో సంభవించినటువంటి ఈ గంజాం కరువు అనేటువంటిది. ఏంటది? గంజాం కరువు అనేటువంటిది. గంజాం కరువు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. గంజాం కరువు ఇది ఎందుకు వచ్చింది అని అంటే వాస్తవంగా గంజాం కరువు ఓకే దీనికి గల కారణాలు ఏమిటి అని అంటే ఊహాజనితమైన అంచనాలు, ఊహాజనితమైన అంచనాలు తారుమారు కావటం అనేటువంటిది. ఊహాజనితమైన అంచనాలు తారుమారగుట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊహాజనితమైన అంచనాలు తారుమారగుట వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది ఎందుకు సంభవించింది అని అంటాడు. మనం ఊహించుకుంటాం ఏమని, పేపర్ 1లో నాకు 110 రావాలి, పేపర్ 2లో 130 రావాలి అని. కాకపోతే ఏమైంది, ఒక్కొక్కసారి మనం వేసుకున్నటువంటి అంచనాలు మనం ఊహించుకుంటాం. ఆ ఊహించుకున్నటువంటి అంచనాలు తారుమారవటం వల్ల సంభవించినటువంటి పరిస్థితి ఏమిటిది అని అంటే 1861-65 మధ్యలో 1861-65 మధ్యలో మనకు ముఖ్యంగా అమెరికా అంతర్యుద్ధం అనేటువంటిది జరిగింది. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య సివిల్ వార్ అనేటువంటిది అమెరికా అంతర్యుద్ధము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ
అంతర్యుద్ధంతో సంబంధం ఉన్నటువంటిది ఏది అనైనా అడగొచ్చు. ఏ అమెరికా అంతర్యుద్ధము అనేటువంటిది. ఓకే, ఈ అమెరికా అంతర్యుద్ధం ఫలితంగా ఏం జరిగింది? ఇక్కడ ఈ కాలంలో ఈ అంతర్యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఉత్తర రాష్ట్రాలు దక్షిణ రాష్ట్రాల నుండి పత్తి దిగుమతిని నిలిపివేశాయి. వీళ్ళ మధ్య ఈ సివిల్ వార్ వలన అటు ఇటు ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగలేదు. ఎగుమతులు దిగుమతులు అనేటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో యుఎస్ఏలోనండి, ఇది ఎక్కడ కాదు. ఓకే, రైట్. అయితే ఈ సందర్భంగా ఏమిటి అని అంటే అప్పుడు అమెరికా తన అవసరాలకు కావాల్సినటువంటి పత్తిని ఈ ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకుంది. అందులో ఇక్కడ ఈ పత్తి ఎక్కువగా వెళ్ళింది. ఈ సందర్భంగా పత్తి ధరలు ఒక్కసారిగా పెరగటం వల్ల 61లో ఒకసారిగా మన వాళ్ళు ఏం చేశారంటే తరువాత ఈ ధాన్యం పండేటువంటి వరి పండేటువంటి పొలాలన్నీ కూడా చివరికి ఈ వాణిజ్య పంటలను పండించటం మొదలుపెట్టారు. ప్రత్తి, మిరప, చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటలకు అప్పట్లో డిమాండ్ బాగా వచ్చేసరికి ఈ విధంగా వాణిజ్య పంటలు పండించారు. అయితే 65లో ఈ అంతర్యుద్ధం ముగిసిపోయి ఒకసారిగా ఏమైంది అని అంటే మనకి ఈ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఆగిపోయినాయి, ఎగుమతులు ఆగిపోయినాయి. ఈ అమెరికా రాష్ట్రాల మధ్యలోనే ఈ ఎగుమతులు దిగుమతులు అనేటువంటి కొనసాగినాయి. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే ఈ భారతదేశంలో ఒకసారిగా పత్తి ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఆ విధంగా ఊహాజనితమైనటువంటి అంచనాలు తారుమారగట. అయితే వీళ్ళు కొనుక్కోవటానికేమో డబ్బులు లేవు. తిండి గింజలు పండేటువంటి పొలాలు, ఇంతకుముందు వరి ధాన్యం పండేటువంటి పొలాలు ఏమైనాయి, ఇప్పుడు ఈ వాణిజ్య పంటలు పండించేటువంటి వాటిగా మనం మార్చిపడేశాం కదా. దీని సందర్భంగా ఇక్కడ తినటానికి తిండి గింజలు లేవు, కొనుక్కోవటానికి డబ్బులు లేవు. ఈ విధంగా ఊహాజనితమైనటువంటి కరువు వలన ఏర్పడినటువంటిదే గంజాం కరువు. అమెరికా అంతర్యుద్ధంతో సంబంధం ఉన్నటువంటి కరువు ఏది అని అడుగుతాడు. అదైనా సరే గంజాం కరువు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గంజాం జిల్లాలో ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా తీసుకుంటే 1860 to 80 మధ్యలో ఈ వాస్తవంగా వరుస కరువులు, వలసలు, ఈ అంటువ్యాధులు ప్రబటం వలన ఈ సందర్భంగా జనాభా తగ్గుదల నమోదు చేయటం జరిగింది 1860-80 మధ్యలో. ఓకేనా? 1861 అండి ఇది. ఓకే, ఈ 1860-80 మధ్యలో ఏంటి జనాభా తగ్గుదల అనేటువంటిది జరిగింది. ఆంధ్ర జనాభా ఇక్కడ, ఓకేనా, జనాభా తగ్గుదల నమోదు కాబడింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా ఊహాజనితమైనటువంటి అంచనాలు తారుమారవటం వలన ఈ విధమైనటువంటి కరువులు సంభవించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇటువంటి పరిస్థితుల్లో అదే ఈ విధమైనటువంటి పాలనా పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి ఇది కూడా తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క పన్నుల విధానాలు కానీ, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని నూతన చట్టాల వలన కూడా బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా, మహారాణి పాలనకు వ్యతిరేకంగా కొన్ని గిరిజన తిరుగుబాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా జరిగాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది మనం తీసుకున్నట్లయితే అటువంటి వాటిల్లో ఈ రంప విప్లవము, రంప తిరుగుబాటు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1879. ఓకే, ఇది ఏమిటి? ఇది అదేవిధంగా రేఖపల్లి. ఇక్కడ తిరుగుబాటు అనైనానండి, విప్లవం అయినానండి, ఏదైనానండి. ఓకే, ఈ విధంగా ఈ విధంగా చేయటం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఏమిటి అని అంటే ఈ రంప తిరుగుబాటు అనేటువంటి దాంట్లో ఈ రంప అనేటువంటి ప్రాంతంలో ఇది గోదావరి ఏజెన్సీలోని చోడవరం, రంప చోడవరం అంటున్నాం ఇప్పుడు. ఆ చోడవరం ప్రాంతానికి సంబంధించినటువంటి అంశము, చోడవరం ప్రాంతానికి ఓకేమ్మా, రంప తిరుగుబాటు, ఈ రేఖపల్లి తిరుగుబాటుల్లో ఈ
గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో చోడవరం తాలూకాలో ఉన్నటువంటిది ఈ రంప అనేటువంటి గ్రామం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ గ్రామంలో ఈ ముత్తేదారులు అని అంటారు. ఈ శాంతి భద్రతలను కాపాడేటువంటి వాళ్ళని ముత్తేదారులు అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ముత్తేదారు ఇంతకుముందు రమాభూపతి దేవుడు అనేటువంటి వాడు మరణించటం వలన ఆ తరువాత అంటే ఈ శాంతి భద్రతలను కాపాడేటువంటి స్థానిక అధికారులు వీళ్ళకే ఎక్కువ అక్కడ పలుకుబడి ఉండేది గిరిజనుల్లో. అయితే ప్రభుత్వం నూతనంగా పదవిలోకి వచ్చినటువంటి మాధవ గణపతి దేవుడు అనేటువంటి ముత్తేదారును వాళ్ళు సరిగా మర్యాదగా గౌరవించకపోవటం వలన ఆయన మనస్తాపం చెంది ఈ తిరుగుబాటు అనేటువంటిది నిర్వహించాడు. అయితే ఈ తిరుగుబాటు అంటే ఇక్కడ శాంతి భద్రతలు కాపాడేటువంటి అధికారులేమో ఇక్కడ ఈ మునసబుదారులు అని అంటారు. మునసబుదారులు ఓకే. అదేవిధంగా మునసబుదారు రమాభూపతి దేవుడు, వారికి సహాయంగా ఉండేటువంటి వాళ్ళు ముత్తేదారులు, వారికి సహాయంగా ఉండేటువంటి వాళ్ళు ముత్తేదారులు. ఈ సందర్భంగా ఏమైంది అని అంటే ఇక్కడ ఈ రమాభూపతి దేవుడు అనేటువంటి వాడు ఈ నూతన ముత్తేదారు ఆయన మరణించటం వల్ల నూతన ముత్తేదారుకి సరి అయినటువంటి గౌరవం ఇవ్వకపోవటం అనేటువంటి దాని ఫలితంగా అదేవిధంగా బ్రిటిష్ వారు అనుసరించినటువంటి నూతన అబ్కారీ విధానము బాగా గుర్తుపెట్టుకోండి. నూతన అబ్కారీ విధానము వీళ్ళు విధించినటువంటి పన్నులు ముఖ్యంగా గిరిజనుల్లో అసంతృప్తి చేశాయి. ఇందులో ఈ చిగురు పన్ను అనేటువంటిది అదేవిధంగా ఇది దేని మీద విధిస్తారు? చిగురు పన్ను అనేటువంటిది ఈ కల్లు గీతపై విధించేటువంటిది చిగురు పన్ను. ఓకే. అదేవిధంగా మొదలు పన్ను అనేటువంటిది ఈ కట్టెలు కొట్టుకోవడం, చెట్లు నరకటానికి సంబంధించినటువంటిది. ఓకేనా? ఈ మొదలు పన్ను అనేటువంటిది. ఓకే. ఈ చిగురు పన్ను, మొదలు పన్ను అనేటువంటి వాటికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ తిరుగుబాటు అనేటువంటిది రంప అనేటువంటి ప్రాంతంలో తిరుగుబాటు అనేటువంటిది చెలరేగింది. ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఈ ద్వారబంధాల చంద్రయ్య నాయుడు. ఓకే. ద్వారబంధ్రాల చంద్రయ్య నాయుడు అనేటువంటి ఆయన. అదేవిధంగా మరి ఇంకా ఎవరు అనంటే ఈ సర్దార్ పులికంటి సాంబయ్య, అదేవిధంగా అంబుల్ రెడ్డి, అదేవిధంగా కరు తమ్మన్న దొర అనేటువంటి ఆయన, అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రంప విప్లవము అనేటువంటి దాన్ని నడిపినటువంటి వాడు ఎవరు అనంటే ఫస్ట్ ఈ చంద్రయ్య అనేటువంటి ఆయన, సాంబయ్య అనేటువంటి ఆయన, పులికంటి సాంబయ్య, ఈ కరు తమ్మన్న దొర అనేటువంటి వాడు ముఖ్యంగా వీళ్ళు. అదేవిధంగా ఈ చంద్రయ్య తొలుతుగా కొన్ని విజయాలను సాధించి అడ్డతీగల పోలీస్ స్టేషన్ను తగలబెట్టడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పోలీస్ స్టేషన్ను? అడ్డతీగల పోలీస్ స్టేషన్ ఆయన తగలబెట్టడం జరిగింది. ఆ తరువాత అయితే ప్రభుత్వం చంద్రయ్యను బంధించి ఉరి తీయటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సందర్భంగా దీనితో ఉత్తేజితులైనటువంటి మరి ఈ కొత్తగా భద్రాచలం ప్రాంతంలో మరి వీళ్ళు మన గోదావరి జిల్లాలో జాయిన్ అయింది కదా భద్రాచలం మధ్య ప్రావిన్స్ నుండి, అక్కడ ఉన్నటువంటి రేకపల్లి, దుర్చెల్లి అనేటువంటి గ్రామాల వాళ్ళు ఈ తిరుగుబాటుతో వాళ్ళు కూడా ప్రేరేపితులయ్యారు. ఎక్కడెక్కడ జరిగింది? ఇంకా రేకపల్లి, దుర్చెల్లి అనేటువంటి ఓకే ఈ గ్రామాల వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. ఈ రెండు తిరుగుబాట్లను సమన్వయం చేసినటువంటి వాడు అంబుల్ రెడ్డి. బాగా గుర్తుపెట్టుకోండి. రంప, రేకపల్లి విప్లవాలను సమన్వయం చేసినటువంటి వాడు, కోఆర్డినేట్ చేసినటువంటి వాడు ఎవరు? అంబుల్ రెడ్డి అనేటువంటి ఆయన. ఓకే. ఈ సందర్భంగా ఏం జరిగింది? ఇక్కడ ఈ ప్రభుత్వం
వీళ్ళు కూడా ఈ వడ్డిగూడెం పోలీస్ స్టేషను, అదైతేనేమో అడ్డతీగల పోలీస్ స్టేషన్, ఇక్కడ అడ్డతీగల పోలీస్ స్టేషన్, ఇక్కడ వడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను తగలబెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక సైన్యాన్ని పంపి ఈ తిరుగుబాటును అణిచివేయటం జరిగింది. అదేవిధంగా ఈ తిరుగుబాటు గల కారణాలను, అసలు ఎందుకు జరిగింది ఈ తిరుగుబాటు అనేటువంటి దాన్ని అన్వేషించడానికి మద్రాసు రెవెన్యూ బోర్డు సభ్యుడైనటువంటి సులేవాన్ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో ఓకేనా ఈ ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, ఈయన ఏం చేశాడు అని అంటే దీనికి కారణం ఈ పన్నులు తగ్గించడం. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ తిరుగుబాటుకు గల కారణం ఏంటంటే పోడు వ్యవసాయంపై ఆంక్షలను విధించటం. ఏంటది? పోడు వ్యవసాయంపై విధించిన ఆంక్షలు, పోడు వ్యవసాయంపై విధించిన ఆంక్షలు అనేటువంటివి ప్రధానంగా రేకపల్లికి, ఇదేమో మొదలు పన్ను, చిగురు పన్ను అనేటువంటివి ఇవి. ఇక్కడ ఈ తిరుగుబాటుకు ఇక్కడ పోడు వ్యవసాయంపై ఆంక్షలు విధించటం అంటే చెట్లను నరికి వ్యవసాయం చేసుకోవటం కుదరదు అనేటువంటిది చెప్పటం, మరియు ఆ ప్రాంతాల్లో వ్యవసాయం ఆ విధంగా చేసినట్లయితే మూడింతలు ఎక్కువ పన్ను చెల్లించాలనేటువంటిది, మరియు గిరిజన ఉత్పత్తులపై కూడా కొన్ని ఆంక్షలను విధించటం వంటి వాటి వలన వీళ్ళు తిరుగుబాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, మొదలు పన్ను, చిగురు పన్ను, రంప తిరుగుబాటు. ఓకేనా? అదేవిధంగా పోడు వ్యవసాయంపై విధించిన ఆంక్షలు, రేకపల్లి తిరుగుబాటు. ఈ రెండు తిరుగుబాట్లను సమన్వయం చేసిన వాడు అంబుల్ రెడ్డి. ఎవరు? అంబుల్ రెడ్డి. అదేవిధంగా ఈ తిరుగుబాటులో రంప తిరుగుబాటుకు తొలుతుగా నాయకత్వం వహించినటువంటి వాడు చంద్రయ్య, ద్వారబంధాల చంద్రయ్య నాయుడు అనేటువంటి ఆయన. అదేవిధంగా కరు తమ్మన్న దొర, పులికంటి సాంబయ్య, వీళ్ళందరూ కూడా. ఇది అడ్డతీగల పోలీస్ స్టేషన్ను తగలబెట్టినటువంటి వాళ్ళు రంప విప్లవకారులు, వడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను తగలబెట్టినటువంటి వాళ్ళు రేకపల్లి విప్లవకారులు. ఈ విధంగా ఈ తిరుగుబాట్లపై బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ సల్లేవాన్ కమిటీ. దీని ఏం తేల్చాడంటే ఈ శిస్తు కొంతవరకు తగ్గించటం, అదేవిధంగా ఈ ముత్తేదారు ఉన్నాడు కదా ఈ మాధవ గణపతి దేవుడు అనేటువంటి వాడిని పదవి నుండి తొలగించటం, వాడే కారణం దీనంతటికీ రెచ్చగొట్టడానికి అనేటువంటిది నిర్ధారించి వాడిని తొలగించటం జరిగింది. ఈ విధంగా ఈ కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లు ఇది. దీనికి సంబంధించి మనం ఇదిగో ఈ విధంగా క్వశ్చన్ అడగటం జరిగింది. చూడండి, 2011 గ్రూప్ 2లో మనకి ఈ రంప విప్లవం అనేటువంటిది చెలరేగిన సంవత్సరం అని అడిగాడు. 76 కాదు, 78 కాదు, 74 కాదు, 1879 ఇస్ ద రైట్ ఆన్సర్. 1879 ఇస్ ద రైట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా ఈ కాలంలో ముఖ్యమైనటువంటి అంశం దీన్ని చెప్పవచ్చు మహారాణి పాలనలో. ఓకే, అయితే ఈ కాలంలో ఈ రైల్వే మార్గాల నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఆంధ్రదేశంలో తొలి రైల్వే మార్గము అనేటువంటిది, ఆంధ్రదేశంలో తొలి రైల్వే మార్గము అనేటువంటిది ఎక్కడ నిర్మించటం జరిగింది? ఈ పుత్తూరు టు రేణిగుంట అనేటువంటి ప్రాంతంలో, పుత్తూరు టు రేణిగుంట అనేటువంటి ప్రాంతంలో నుండి అక్కడి నుంచి అక్కడి వరకు ఇది మద్రాసు రేవు పట్టణాన్ని అనుసంధానం చేయటం కోసం, ఇతర ప్రాంతాలతో కలపటం కోసం 1861లో ఈ నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఈ రైల్వే మార్గ నిర్మాణం మనకి 1862లో చేపట్టడం జరిగింది, పూర్తిగా జరిగింది సెప్టెంబర్లో. ఇది ఈ 1862 పుత్తూరు టు రేణిగుంట రైల్వే నిర్మాణం, ఆంధ్రదేశంలో తొలి రైల్వే లైన్ నిర్మాణం ఎక్కడ నిర్మించడం జరిగింది అని అంటాడు. ఎక్కడ నిర్మించడం జరిగింది? పుత్తూరు టు రేణిగుంట అనేటువంటి ప్రాంతాల మధ్య. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా ఈ రైల్వే నిర్మాణం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ తీసుకుంటే ఈ 1771 నుండి 1900 మధ్యకాలంలో మనం 1871 నుండి 1900 మధ్యకాలంలో మరి ప్రధానంగా 9 రైల్వే లైన్లు నిర్మాణం అనేటువంటిది చేయటం జరిగింది. ఈ విధంగా ఒక్క రైల్వే మార్గాల నిర్మాణం మాత్రం
ఈ మహారాణి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. కానీ అయితే ఆ 1800 మామూలుగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈమె చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా వాస్తవంగా నెరవేరలేదు. అందువల్లనే 1858 నుండి 85 మధ్య కాలాన్ని ఈ మహారాణి పాలనలో ఈ కాలాన్ని ఏమంటారు అని అంటే వాగ్దాన భంగ యుగము అని పిలుస్తారు. వాగ్దాన భంగ కాలము అని పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాగ్దాన భంగకాలము, వాగ్దానాల భంగకాలంగా పిలుస్తాం. ఆమె ఏదో చెప్పింది, అన్ని హామీలు ఇచ్చిందిలే కానీ ఒక్కటి అమలు జరపలేదు. ఇందువలన ఇది అందుకని ఈ కాలాలు వాగ్దానాల భంగ యుగము లేక వాగ్దానాల భంగకాలము అని పిలవటం జరిగింది. ఈ విధంగా అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ మహారాణి పాలనలో చూస్తే మనం ఒక వైపున వ్యవసాయం దెబ్బతినింది, కరువు కాటకాలు అనేటువంటివి సంభవించటం అనేటువంటిది జరిగింది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాల ఫలితంగా మరి ఇటువంటి తిరుగుబాట్లు అనేటువంటివి జరిగాయి.